శాంతియుతంగా నిరసన చేస్తుంటే టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని అన్నారు మల్లాది విష్ణు. బోండా ఉమా తన అనుచరులతో కలిసి బీభత్సాన్ని సృష్టించారని అన్నారు. పోలీసులపై టీడీపీ నేతలు కుర్చీలు విసిరేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసులు తెలుగుదేశానికి సంబంధం ఏముంది అక్కడ రావడానికి? అక్కడ మైక్ కూడా లేదు, అక్కడ ఎవరి గురించి కూడా ఏం మాట్లాడలేదు. నిశ్శబ్దంగా సైలెంట్ గా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరం మీద ఉద్దేశపూర్వకంగా బోండా ఉమా తన అనుచరులతో కలిసి వచ్చి దాడి చేసి హింసకి ప్రేరేపించి నానా బీభత్సం సృష్టించడం జరిగింది. కోడిగుడ్లేసి మహిళల్ని కొట్టారు, టమాటాలు వేసి కొట్టారు, జెండాలు పీకేశారు, టెంట్ పీకేశారు, కుర్చీలు వేశారు. పోలీసుల మీద కూడా కుర్చీలు వేశారు, పోలీసుల మీద కూడా కోడిగుడ్లు వేశారు. అయినా కానీ పోలీసులకి స్థాన చలనం ఏమాత్రం కూడా చలనం లేదు. మమ్మల్ని అక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం గూండాలని బోండా ఉమాని అడ్డుకుని ఆపి పక్కకు పంపించేటటువంటి ప్రయత్నమే చేయలేదు. విజయవాడలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. మహిళలపైన టీడీపీ శ్రేణులు కోడిగుడ్లు టమాటాలు విసిరారని ఫైర్ అయ్యారు. ఇంత జరిగినా పోలీసులు అసలు పట్టించుకోలేదని అన్నారు వెల్లంపల్లి. శాంతియుతంగా రిలే నిరాదీక్ష చేస్తుంటే ఒక గోండాలాగా వీధి రౌడీలాగా వచ్చి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరం మీద ముఖ్యంగా మా మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారైన మల్లాది విష్ణు గారి మీద కోడిగుడ్లతో దాడి చేయడం అంటే ఇంతకంటే హీనమైన చర్య ఇంకెక్కడైనా ఉందా? ఇంతకంటే హీనమైన చర్య ఉందా? ఏదైనా పర్మిషన్లు ఉంటే అవి పోలీసు చూసుకుంటుంది, దాని మీద ఏదైనా పోలీసు చర్యలు తీసుకోవచ్చు. అంతే తప్ప స్థానిక ఎమ్మెల్యే గోండాలతో తాగేసి వచ్చేసి ఏంది గోళ్ళ అసలుకి ఇదే అసలుకి ఇది కూటమి పరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందా? మల్లాది విష్ణు గారు కూడా 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశావు. ఇటువంటి సాంప్రదాయాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఎందుకు మీరు